మన దేశంలో బీజేపీ అనేది ఒక 40 ఏళ్ల క్రితం తీసుకుంటే 2 పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఓకే సార్. ఇప్పుడు గత 7 ఏళ్ల నుంచి దేశాన్ని పాలిస్తుంది. బీజేపీ మిగిలిన రాష్ట్రాలు కూడా చొచ్చుకుపోతుంది. ఓకే సార్. ఇంత పార్టీ ఎంత ఎదుగుతున్న దశలో మీరు రాజకీయాన్ని ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ వదిలేసి ఎందుకు సినిమా రంగంలోకి వచ్చారు? అంటే ఎంతకాలం మీరు ఒక పునాది ఏర్పరచుకున్నారు కదా, దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా ఎందుకు సినిమా ఫీల్డ్ చూస్ చేసుకున్నారు? పార్టీని ఆ పని చేయడానికి ఎంతోమంది ఉన్నారు సార్. రాజకీయంగా మనం ఎదగాలనుకుంటే ఎవరైనా ఎదగొచ్చు సార్. అదేంటంటే అది సినిమా కాదు సార్. సినిమా చేయాలంటే, సినిమాలో ఒక డైరెక్టర్గా నిలబడాలంటే అది మామూలు రాజకీయ నాయకులు లేకపోతే వీళ్ళు చేసేది కాదు సార్. ఇదొక అద్భుతమైనటువంటి మహాకార్యం సార్. ఈ కార్యాన్ని ఇట్లా నిలబెట్టుకోవాలనుకుంటే 100% ఎలాంటి ఇప్పుడు ఎలాంటి రాగద్వేషాలు లేకుండా సమాజమైన ప్రేమ అనేది అందరి మీద ఒకే రకమైన ప్రేమతో ఉండి అన్ని రకాల వర్గాలు అందరిని మెప్పించేది సినిమా సార్. అలా మెప్పించాలంటే ఎదుగుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు నేను రాజకీయంగా ఒక సీట్ను కోరుకుంటే లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక పోటీ చేయాలనుకుంటే రాజకీయంగా ఎదగాలనుకుంటే నేను ఆలోచించేవాడిని. కానీ నా ఆలోచన అది కాదు సార్. సమాజంలో ఉన్నటువంటి ఒక చిన్న తరగతి, ఒక మధ్య తరగతి నుంచి చిన్న తరగతి దాకా ప్రతి ఒక్కరిని రీచ్ కావాలి. ప్రతి ఒక్కరికి సినిమా అయినా నాకు ఎంతైతే చిన్నప్పుడు నేను ఆలోచనతోటి ఒక సినిమాను ఒక ప్యాషన్, ఇలా మార్పు అనేది సినిమాలో కనిపిస్తుంది. సినిమాను చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. సినిమా లేకపోతే ప్రపంచంలో ఏదైనా ఉండొచ్చు, కానీ సినిమా అంతా అందరికీ సమానమే. ప్రపంచంలో రాజకీయంలో ఒక పార్టీ ఒకటి అప్ అవుతుంది, ఒకటి డౌన్ అవుతుంది. ఇంకా వేరే వర్గాల్లో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండేది సినిమా, ఎప్పటికీ ఒకేలా ఉంటుంది సినిమా. అందరిది సినిమా, అందరితో ఉండేది సినిమా సార్. దానికోసం నేను సినిమాకి ఎక్కువ కనెక్ట్ కావాల్సి వచ్చింది సార్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.